కసాయి పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రాణం విలువ తెలియలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల కోసం ఒక గిరిజన బిడ్డ ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎదుర్కొన్న ధైర్యం లేక నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు మా అభ్యర్థిని నువ్వు అవమానాలు, మానసికంగా వేధించి ఆఖరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారంటే మిమ్మల్ని ఏమనాలి? నీచ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఎంతో కాలం మీకు కొమ్ము కాయరు. నువ్వు మహా అయితే ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు నువ్వు ఎంత దోచుకోవాలనుకుంటున్నావో అంత దోచుకుంటున్నావు. ప్రతి ఎలక్షన్లో కూడా నీ రౌడీ రాజకీయాన్ని, నీ డబ్బు రాజకీయాన్ని చూపిస్తున్నావు. ఈ కసాయి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తట్టుకొని కాషాయ జెండాన్ని కట్టె కాలేదాకా మా కాషాయ జెండాని భుజం పైన వేసుకున్న కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్తకి ఆదర్శం. తెలంగాణలో ప్రస్తుతం ఈ అరాచక పాలన అనేది నడుస్తుంది. మా మహాదేవప్ప గారి ప్రాణం ఈరోజు కోల్పోయాము అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసి, ఎంత అరాచకం చేసి, ఎంత బాధ పెట్టిందో మనం చూస్తున్నాం. ఒక సామాన్య కార్యకర్తలకి రక్షణ లేని పరిస్థితులు. ఈ మహాదేవప్ప గారి మరణం ఒక నిదర్శనం. ఒక గిరిజన బిడ్డ ఇంతలా ఆందోళన చెంది ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అంటే మన ప్రజాస్వామ్యానికి అవమానం. మా మహాదేవప్ప మరణానికి కారణమైన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళకి కఠినంగా శిక్ష వేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా గిరిజన బిడ్డ మహాదేవప్ప ఆత్మకి శాంతి చేకూరే వరకు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, ఈ రాక్షస పాలనకు బుద్ధి చెప్పే వరకు మా పోరాటం ఆగదు అని హెచ్చరిస్తున్నాం. జై బీజేపీ, జై శ్రీరామ్.